919 ప్లస్ 9.019 ప్లస్ 0.919 ప్లస్ 9.0019. నాకు క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, నేను కొన్ని కీ పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ప్రయత్నము చెయ్యకండి. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ప్రయత్నము చెయ్యకండి. ఇది మనకు అలవాటైంది. స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఫస్ట్ ఫార్ములా రాసి బాక్స్ పెట్టి దానికి మంచి కలర్ఫుల్ చేస్తే 1 మార్కు, సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్కు, ఆన్సర్ వస్తే 1 మార్కు, అలా అలవాటు అయిపోయింది. కాబట్టి క్వశ్చన్ చూడంగానే మనము రైట్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తాము. ఇది రాంగ్ పద్ధతి. మీరు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను సార్, క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. క్వశ్చన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఆన్సర్ ఆప్షన్స్ చూడకుండా మనము క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రైట్ డైరెక్ట్గా కీపర్కి క్యాచ్ ఇచ్చినట్టు. అసలు అది కొన్ని బాల్స్ని మనం వదిలిపెట్టాలి, కొన్ని బాల్స్ని చాలా స్మార్ట్గా ఆడాలి. నేను ఎక్కువగా నా మ్యాథ్స్ క్లాసులన్నీ ఒక క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఆ అనాలజీ తోటి చెప్తూ ఉంటాను. ఇది చూడండి సార్, 919 ప్లస్ 9.019 ప్లస్ 0.919 9.009. నేను మీకు ఏమన్నాను సార్? అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకోవచ్చు, యూనిట్ డిజిట్ యూజ్ చేసుకోవచ్చు, డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకోవచ్చు, ప్రైమ్ నంబర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆన్సర్ ఆప్షన్స్. సో ఇక్కడ మనం చూద్దాం సార్, మనం ఇక్కడ అప్రాక్సిమేషన్ లాజిక్ యూజ్ చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నా లాజిక్స్ మీకు ఎక్కడా దొరకవు సార్. ఏ టెక్స్ట్ బుక్లోనూ నేను కూర్చొని నేను ప్రిపేర్ చేసిన సొల్యూషన్సే మీకు చెప్తాను సార్. రైట్, ఫస్ట్ ఆప్షన్లు చూడండి. ఆప్షన్లు కొన్ని దూరంగా ఉన్నాయి. 937 973, మిగతా ఆప్షన్లు కూడా 937 973. ఆప్షన్లు దూరంగా ఉన్నప్పుడు, ఆన్సర్ ఆప్షన్ల మధ్యలో బిగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం ఏ లాజిక్ యూజ్ చేయాలి? అప్రాక్సిమేషన్. ఆ పాయింట్ చెప్పడానికే ఫస్ట్ వన్. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ వన్ ఏమో 919 9 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేటెడ్ టు 9, మళ్ళీ 0.9 అప్రాక్సిమేటెడ్ టు 1, మళ్ళీ 9 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేటెడ్ టు 9. ఎందుకు సార్ అప్రాక్సిమేషన్ లాజిక్కే యూజ్ చేశారు? ఆన్సర్ ఆప్షన్స్ దూరంగా ఉన్నప్పుడు, క్వశ్చన్లో కనుక న్యూమరికల్ వాల్యూలు ఇచ్చినప్పుడు యూజ్ చేయాల్సిన మెథడే అప్రాక్సిమేషన్. 919 ప్లస్ 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 9 19, 19 ప్లస్ 919 938. ఆన్సర్ అనేది 938కి దగ్గరగా ఉంటుంది. 938కి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే నేను 938కి దగ్గరగా ఉంటుందో ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్గా చాలా మంది ఇట్లా అలవాటు అయిపోతారు సార్. 919.000 రైట్, 9.019 0 ఇట్లా చెయ్యకూడదు సార్. మనం ఎగ్జామినేషన్లో 9.0019 ఇలా మనము చేయకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ గేమ్లో ఓడిపోతాము. ఆన్సర్ ఆప్షన్స్ దూరంగా ఉన్నప్పుడు అప్రాక్సిమేషన్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఆన్సర్ 938 దగ్గరగా ఉంది. ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు ఎన్ని మిగిలాయి? 2 ఆప్షన్లు మిగిలాయి. రైట్, నవ్వు ఇక్కడ అప్రాక్సిమేషన్ చేసాం. ఇంకోటి రైట్ డిజిటల్ సమ్, ఇంకోటి డిజిటల్ సమ్, ఇంకోటి డిజిటల్ సమ్, ఇంకోటి డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ కూడా మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. చూస్తే ఆన్సర్ 938కి క్లోజెస్ట్గా ఉంది. ఇదేమో 937.9, 938కి క్లోజెస్ట్గా ఉంది. ఇదేమో 937.3, 938కి క్లోజ్గా లేదు. అంటే మనకు చూస్తూనే ఉంటే ఆన్సర్ ఏదో మనకు తెలుస్తుంది. జస్ట్ వెరిఫికేషన్ కోసము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
రైట్ 9399. నా ఇంకోటి కూడా చూడండి సార్, ఈ రెండు నంబర్లు నాకు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, యూనిట్ డిజిట్ సమానంగా ఉంది, టెన్స్ ప్లేస్ సమానంగా ఉంది, హండ్రెడ్స్ ప్లేస్ డిఫరెంట్గా ఉంది, యూనిట్స్ ప్లేస్ సేమ్గా ఉంది, టెన్స్ ప్లేస్ సేమ్గా ఉంది, హండ్రెడ్స్ ప్లేసే డిఫరెంట్గా ఉంది, మొత్తము డాట్ తర్వాత 4 డిజిట్లు ఉన్నాయి. సపోజ్గా ఇది వేసినా కానీ మీరు ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. డాట్ తర్వాత 4 ప్లేసులు, ఓన్లీ థర్డ్ డిజిట్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 9, 9 + 9 18 + 1 19, ఇది 1 + 1 + 1, ఇదంతా 3. థర్డ్ ప్లేస్ మనకు హండ్రెడ్స్ ప్లేస్ మనకు 3 ఉండాలి, హండ్రెడ్స్ ప్లేస్ మనకు ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ 9 ఉంది, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 9.09ని 9 అనుకున్నా, 0.9ని 0.1 అనుకున్నాను, 9.00ని 9 అనుకున్నాను. అంటే ఆన్సర్ అప్రాక్సిమేట్గా 938కి దగ్గరగానే ఉండాలి. ఎట్లయినా ఆప్షన్ ఏ మనకు వెళ్ళిపోయింది, మళ్ళీ చెప్తున్నాను సార్, ఆన్సర్ ఆప్షన్లు కనుక దూరంగా ఉంటే అప్రాక్సిమేషన్ లాజిక్ యూజ్ చేయండి. అప్రాక్సిమేషన్ నియరెస్ట్ రైట్ సహజ సంఖ్యకి ఏది దగ్గరగా ఉంటే అది తీసుకోండి. సార్ నేను ఇది యూజ్ చేస్తాను అని మీరు అనుకుంటే గనక మొత్తము చేయకుండా ఇది ఆప్షన్లు చూడండి. 9 ఉన్నది, 3 ఉన్నది, 7 ఉన్నది, 3 ఉన్నది, 9 ఉన్నది, 9 ఉన్నది, 9 ఉన్నది. అందుకే నేను డిజిటల్ సమ్ చేద్దామా అనే ప్రయాణించే లోపట ఇది నాకు ఆన్సర్ ఇవ్వదు అని తెలిసి నేను హండ్రెడ్స్ ప్లేస్కి వెళ్ళాను. మీకు డిజిటల్ సమ్ కూడా యూజ్ చెయ్యాలా అనే థాట్ వచ్చినప్పుడు ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. నేను మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఏ మెథడ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఏ మెథడ్ రైట్ మనం యూజ్ చెయ్యాలి, ఎప్పుడు ఏ మెథడ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పే ప్రక్రియనే లైవ్ క్లాస్. ప్రతి క్లాసు మిమ్మల్ని ఆలోచింపజేయాలి, మీలో ఉన్న లాజికల్ థింకింగ్ ఇంక్రీజ్ చేయాలనే ఒక అల్టీరియర్ అవుట్కమ్స్. ఐ హోప్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ క్లియర్.